ఉన్నత స్థలాల్లో బలమైన మేత ఉంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దిగుడు స్థలాల్లో బ్రతుకుతూ ఉంటే, దిగజారిన స్థితిలో ఉంటే నువ్వు బలమైన మేత తింటలా. నువ్వు వాక్యానుభవాలతో నింపబడిన సంఘంలో నీకు బలమైన మేత ఉంటుంది. నీ ఆత్మ అభివృద్ధి పొందుతూ ఉంటుంది. వాక్యాధారితమైన కానీ సంఘాలకు కొంతమంది వెళ్తుంటారు, ఏ విధమైన ఆశీర్వాదం ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడంటే అక్కడే ఉన్నట్టుగా ఉంటారు. చాలామంది ఆత్మలో ఎదగరు, బలపడరు, దేవునిలో ఎదిగే అనుభవం చాలామందిలో ఉండదు. ఏంటంటే ఆచారంగా మా కులం అందరూ ఇక్కడికే వస్తారండి, వెస్లీ గారు మా కుల సంఘం అండి ఇది, నేను రాకపోతే మా కుల వాళ్ళందరూ ఏడుస్తారండి. పాస్టర్ గారు మా బంధువు అండి, మా దూరపు చుట్టం అండి, ఏమ్మా మన బంధువులు కదమ్మా, రాకపోతే ఎలా అమ్మా అన్నాడండి. అందరిని బట్టి ఇక్కడ వాక్యం లేకపోయినా బంధు ప్రీతి ఎక్కువ ఉందండి మనకి. ఏ ప్రీతి? బంధు ప్రీతి. మన బంధువు కాబట్టి వాక్యం లేకపోయినా పర్లేదండి, మన బంధువులు మనందరం ఒకటే కదండి అన్నట్టుగా. రాజమండ్రిలో ఒక సేవకుడు మన సంఘం ఒక ఆమె వస్తుండేది, అప్పుడు కొత్తగా వస్తుంది, దేవుని మందిరంలో ఎదుగుతుంది బలంగా. ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయి, అమ్మ మీరు కూడా మా కులమే అని తెలిసిందమ్మా మొన్నే, అంతకన్నా శుభవార్త నాకు మరొకటి లేదమ్మా, అందును బట్టి మన కులపోళ్ళందరే మన దగ్గరికి వస్తారమ్మా, మీరు కూడా మన దగ్గరికి వచ్చేస్తే అది కూడా చెప్పండి అభివృద్ధి పొందుతామో. కుల సంఘం ఇప్పుడు రకరకాల గ్యాదరింగ్లు జరుగుతున్నాయి, పేర్లు చెప్పలేండి అనవసరంగా. మళ్ళీ ఆ కులపోళ్ళే వెళ్ళాలి అక్కడికి. పక్కోడు వచ్చాడంటే మళ్ళీ ఏంటరా నువ్వు ఇక్కడికి వచ్చాడు, నువ్వు మా కులం కాదు కదరా. మన కులం అంతా కూడా ఒకే చోట చేరి భోజనాలు చేయడం, పెళ్లి సంబంధాలు కలిపేసుకోవడం, దానికోసమే సంఘాలు కూడా అవేనా? లోకం అంటే తెలియదు వాళ్ళకి, లోకం అంటే వాళ్ళకి అర్థం కాదు, అందును బట్టి వాళ్ళు అలాంటివి చేస్తారు. నువ్వు దేవుని ఎరిగి ఉన్నానని చెప్పి కూడా నీ కులాన్ని బట్టి నువ్వు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నావు అంటే నిన్నేమనాలి? అసలు నువ్వు ఎదుగుతున్నావా లేకపోతే దిగజారిపోతున్నావు నువ్వు? లేక నువ్వు సెలవిస్తూ ఉంది బలమైన మేత ఎక్కడుంటుంది తెలుసా? ఇశ్రాయేలు యొక్క ఉన్నత పర్వతాల మీద ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎంత ఎక్కువగా ఆత్మలో ఎదుగుతూ ఉంటావో, బలపడుతుంటావో, అంత బలమైన మేతను నువ్వు అనుభవిస్తావు. ఎత్తైన స్థలాల్లో శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది అన్నాడు. ఉన్నతమైన అనుభవాలకు వస్తావా? ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజిస్తున్నావా? లోపల నీ ఆత్మ పరిపుష్టిగా ఉందా? పుష్టిగా ఉన్నావా? ఆలోచన చేయాలి. ఆఫ్రికా దేశాలు, నేను చాలా దేశాలు వెళ్తూ ఉంటాను. ఆఫ్రికాలో టాంజానియా, మొజంబిక్, స్వాజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బొత్సువానా, జాంబియా, జింబాబ్వే, టోగో, బెనిన్, ఈ దేశాలన్నీ తిరిగాను మొత్తం. మొరాకో, ఆ తర్వాత ఇంకా చాలా దేశాలు వెస్ట్ ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికాలో కూడా ఉన్నాయి, కాంగో. కొన్ని దేశాల్లో ఆహారం లేక గడ్డి తింటారంట వాళ్ళు. గడ్డి. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన ఆహారం యొక్క విలువ మనకు తెలియదు. పురుషులు కొంతమంది ప్లేట్లు తన్నుతూ ఉంటారు ఇంట్లోంచి. చికెన్ వండలేదు నువ్వు, మటన్ వండలేదని దిగదు, ముద్ద దిగదు. పొట్లకాయ వండేది అంటే ఆ రోజు ఇంట్లో గొడవే. యవనస్తులు కూడా కొంతమంది రోజు మనకేం ఉండాలి? మొక్క ఉండాలి అంతే. రోజు తినకండి అనవసరంగా. ఉన్నాయి డబ్బులు ఉన్నా కానీ మీరు ఏం చేయొద్దు. బైబిల్లో మాట తెలుసా మీకు? చదివారు ఎప్పుడైనా? మాంసము హెచ్చుగా తినువారితో ఏం చేద్దన్నాడు? స్నేహం చేద్దాడు. స్నేహితులు దూరం అయిపోతాను నువ్వు మాంసం ఎక్కువ తింటే జాగ్రత్త. కొంతమంది మాంసం లేకపోతే ఆ రోజు ముద్ద దిగదు. బీరకాయ వండిందంటే పెద్ద ఇంట్లో గొడవే ఆ రోజు. నన్ను చంపేస్తావు నువ్వు అంటాడు. చంపేస్తావా? బీరకాయ తింటే బాగుపడతావు నువ్వు. బీరకాయలు తింటున్నావు కానీ బీరకాయలు తింటలేదు నువ్వు. అందును బట్టి నాశనం అయిపోతుంది జీవితం అంతా. ఎన్వి తినాలంటే తినండి కానీ అప్పుడప్పుడు, అంతేగాని రోజు డబ్బులు ఉన్నాయి కానీ చెప్పి రోజు తినకండి, ఇబ్బందులు పాలవుతారు. రకరకాల సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తా ఉంటారు. మీరు తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండాలని. కూరగాయలు, ఆకుకూరలు చక్కగా తింటే ఆ గట్ హెల్త్ బాగుంటుంది. పెరుగు, అప్పుడప్పుడు కర్డ్ కూడా తినడం మంచిదే. కొంతమంది బాబాయ్ నేను తినండి, అదేమన్నా తినకుండా పదార్థం అమ్మ, అది పెరుగు తిను పర్లేదు ఆరోగ్యం ఉంటుంది, నేను తినండి అంటే కుదరదు. అప్పుడప్పుడు తినాలి. ఆ గట్ హెల్త్ బాగుండాలి అంటే కొన్నిసార్లు పెరుగు లేదా బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నాడా లేదా? ఏదైనా వ్యాధి వచ్చి తగ్గించుకోవడం కన్నా రాకుండానే ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. నువ్వు ఇష్టానుసారం జీవించేసి రోగాలు తెచ్చుకుని ప్రభువా భక్తిపూర్వాలు నాకెందుకు ప్రభువా ఈ రోగాలంటే దేవుడు అంటాడు, అమ్మ నేను ఎన్ని తినమని చెప్పానమ్మా నిన్ను. అందును బట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అన్నీ దేవుని మీద వేసేయకండి అనవసరంగా పట్టుకెళ్ళి. దేవుడు నన్ను కాపాడేస్తాడు కదా అని చెప్పి లారీకి ఎదురుగా నిలబడితే ఆయన అంటాడు, ఈసారి కాపాడలేన పైకి వచ్చి ఇద్దరు కలిసి స్పెండ్ చేద్దాం టైం అంటాడు ఆయన. నువ్వు దేవునితో
ఆటలాడుతూ కొన్నిసార్లు లారీ ముందు నిలబడి దేవుడు నన్ను కాపాడుతారంటే ఆయన అంటాడు, ఆయన అలా వదిలేయండి, పైకి వచ్చేనివ్వండి, ఇక్కడ ఉంటేనే సేఫ్, లేకపోతే ఆ లారీకి ప్రమాదం అంటాడు ఆయన. నీ వల్ల లారీ డ్రైవర్కి ఏంటి ప్రమాదం? నీ విశ్వాసం మరొకడికి ఏమైపోయింది? ప్రమాదం అయిపోయింది. లారీల ముందు ట్యాక్సీల ముందు నిలబడతాను, దేవుడు కాపాడతాడని. కొండ శిఖరం మీద కాపాడు ఆయన అంటాడు. కాపాడు ఎందుకులే, పైకి వచ్చేయి. మళ్ళీ ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళందరికీ శ్రమ, నీ గురించి ఎంతమంది ట్రబుల్ చేయడం ఎందుకు? నువ్వు విశ్వాసం అంటే అదే. కొండ శిఖరం మీద నిలబడి కాపాడు ప్రభు అంటావు నువ్వు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఉన్నతమైన పిలుపు తగిన ఏముంది మనకి? బహుమానం ఉంది. ఉన్నత స్థలముల మీద మేత లభిస్తుంది.